హాయ్! హలో! నమస్తే. నేను ఈ వీడియోలో సింపుల్‌గా, ఈజీగా ఒక కర్రీ అయితే చూపిస్తాను. చాలామంది ఎంతో ఇష్టపడే కర్రీ అండి. బీన్స్ గింజలు, అలాగే కాలీఫ్లవర్ కర్రీ. దీనిని ఇలా సింపుల్‌గా కూడా వండేసుకోవచ్చండి. నేను ముందుగా ఆయిల్ వేడయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అయితే వేసి బాగా వేగిన తర్వాత నేను కాలీఫ్లవర్ ముక్కలైతే వేసేసానండి. కాలీఫ్లవర్ లైట్‌గా ఉడికించి కూడా వేసుకోవచ్చు. కాలీఫ్లవర్‌కి ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టేలాగైతే కలుపుకోవాలండి. 2 నిమిషాలైతే మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం బీన్స్ గింజలైతే వేసేయాలి. ఈ గింజలకు కూడా ఉప్పు, కారం, మసాలాలు పట్టేలాగా కర్రీలో బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ కూడా ఏం పడదండి. ఎందుకంటే మనం మగ్గించుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. చూడండి, ఫైనల్‌గా అయితే కర్రీ ఇలా రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రోటీ, రైస్‌తో కూడా చాలా బాగుంటుంది.